మేడ్చల్ జిల్లా కీసరలో రోజు రోజుకి తమిళుల అరాచకం మితిమీరిపోతుంది. ఆటో తమ గల్లీకి అడ్డంగా ఉందని పక్కకు తీయాలని తమిళియన్ ఆటో డ్రైవర్ను కోరాడు ఓ ఇంటి యజమాని. ఆటోను తీయమంటావంటూ బండ బూతులు తిడుతూ గొడవకు దిగాడు ఆ తమిళియన్. తర్వాత పంచాయతీలో మాట్లాడుకుందా అని పెద్ద మనుషుల సమక్షంలో పిలిచాడు. ఏకంగా కత్తులు కర్రలతో పంచాయతీలోకి వచ్చాడు ఆ తమిళియన్. వివాదం ముదరడంతో రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తి పట్టుకోవచ్చు తప్పైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. ప్రసన్న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో వెహికల్ కోసం అని చెప్పేసి తమిళియన్ గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పంచాయతీ కోసం అని పెట్టుకున్న పంచాయతీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఘర్షణగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే ఈ నెల 1వ తారీఖున ఆటో డ్రైవర్కి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బస్ స్టాప్ దగ్గర ఈ తమిళియన్ వ్యక్తి మద్యం సేవించి బండి పెట్టడం జరిగింది. ఆ గల్లీలో బండి పెట్టిన క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి ఆటో డ్రైవర్ ఆ ఇంటి ఓనర్ కూడా కావడంతో తను బండి తీయాలని చెప్పిన క్రమంలోనే తను బండి తీయకపోగా తనతోటి ఆందోళనకు అంటే గొడవకు దిగి వాగ్వాదం చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే పంచాయతీ పెట్టుకున్నారు. అంటే నిన్న పంచాయతీ పెట్టుకోవడం జరిగింది. కానీ పంచాయతీకి ఈ తమిళియన్స్ మొత్తం కూడా అంటే ఇక్కడ తెలుగు వర్సెస్ తమిళియన్స్గా ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే తమిళియన్స్ అంతా కూడా ఒక వర్గంగా వచ్చి వాళ్ళంతా కూడా పంచాయతీ కోసమని రావడం జరిగింది. వచ్చిన క్రమంలోనే వాళ్ళంతా కూడా కత్తులు కర్రలతోటి వచ్చి వాళ్ళపైన దాడికి పాల్పడ్డారు. అంటే పంచాయతీ కోసం అని చెప్పేసి రాజీ పడాల్సిన ఘటనకు సంబంధించి వీళ్ళు రాజీ పడకుండా ఘర్షణకైతే దిగారు. ఇందులో భాగంగానే అంటే ఇది అంతా కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద పంచాయతీ కోసం అని రావడం వచ్చిన క్రమంలోనే తెలుగు వారంతా కూడా రాజీ కోసం అని వస్తే తమిళియన్స్ మాత్రం ఘర్షణ కోసమే వచ్చినట్టుగా ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా కత్తులతోటి కర్రలతోటి రావడం జరిగింది. కత్తులతోటి వారిపైన దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా కర్రలతోటి కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ ఘటనలో భాగంగానే వెంటనే పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. అయితే ఇరు వర్గాల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 మందికి పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, పలు రకాలుగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా లోకల్ నాన్ లోకల్ అని నినాదం ఏదైతే ఉందో ప్రజెంట్ తమిళియన్స్ అదేవిధంగా తెలుగు వారు అని చెప్పేసి కూడా తెలుగు వర్సెస్ తమిళియన్స్ అని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే వెలుగులోకి వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కనుక గమనిస్తే అది ఒక చిన్న గొడవ కాస్త పంచాయతీ వరకు వచ్చింది. పంచాయతీ కాస్త ఘర్షణగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళియన్స్ ప్రీ ప్లాన్డ్గానే ఘర్షణకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలుగు వారికి సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారని చెప్పాలి. మొత్తం 20 మందికి పైగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 20 మందికి సంబంధించి సాయి ప్రసాద్, అదేవిధంగా నరేష్, శ్రీశైలం, మల్లేష్, వెంకటేష్, రాజు, శ్రావణ్, తేజగౌడ్, మణికాంత్, గోపి, నిఖిల్, రుద్ర, వంశీ, అలాగే దందుగుల గణేష్, రవి, సోమశంకర్, నందకిషోర్, అరవింద్, జగదీష్, దినేష్, మనోజ్ పేర్లు అయితే ప్రజెంట్ కేసులో అయితే ఉన్నారని చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం తహసీల్దార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. తహసీల్దార్ నేతృత్వంలో వాళ్ళకి సంబంధించి బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అంటే వీళ్ళందరిపైన కూడా బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసి ముఖ్యంగా బైండ్ ఓవర్ అంటే ఏదైనా గొడవకి సంబంధించి కావచ్చు, ఘటనలకు సంబంధించి కావచ్చు, ఇంకోసారి పాల్పడకుండా బైండ్ ఓవర్ అనేది చేస్తుంటారు. అందులో భాగంగానే వీళ్ళు ఇంకోసారి గొడవలకి అని కేవలం ఆటో తీయమనడానికే ఇంత ఘర్షణ జరిగింది అంటారా, లేదంటే ఇతరితర లోకల్ నాన్ లోకల్ అని మీరు చెప్పినట్టు ఆ గొడవలతోనే వాళ్ళు ఆసరా తీసుకొని అంటే ఎప్పుడెప్పుడు గొడవ అవుతుందా, ఏ చిన్న విషయం దగ్గర గొడవ చేద్దామా అన్నట్టు తమిళియన్లు కాసుకొని ఉన్నారు అనుకోవచ్చా?
ఎస్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కీసర ప్రాంతం అంతా కూడా తమిళియన్స్ కూడా చాలా వరకు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఈ తమిళియన్స్ అనే వాళ్ళు అక్కడ చాలా వరకు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఇటు తెలుగు వారు అనే విధంగా తమిళియన్స్ అనేది చాలా వరకు కూడా అక్కడ నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ తెలుగు వారికి సంబంధించి ఒక వర్గం ఉంటే అదేవిధంగా తమిళియన్స్కి సంబంధించి ఒక వర్గం అయితే అక్కడ ఉంది. అందులో భాగంగానే గతంలో కూడా చాలా వరకు ఇటు తెలుగు వారిపైన తమిళియన్స్ ఇలాంటి ఘర్షణలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే తెలుగు వర్సెస్ తమిళియన్స్ అనే భేదం అనేది చాలా వరకు అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడెప్పుడు ఇష్యూస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందాం అనే కోణంలోనే తమిళియన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ రోజు ముఖ్యంగా ఇది అక్టోబర్ 1న ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న రాత్రి సమయంలో ఓ తమిళియన్ వ్యక్తి మద్యం సేవించి తన వాహనాన్ని తీసుకురావడం జరిగింది. ఆ గల్లీలో అంటే బస్ స్టాప్ దగ్గర, కీసర బస్ స్టాప్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్ స్టాప్ గల్లీలోనే బండి పెట్టిన క్రమంలో ఆ బండిని తీయాలని చెప్పేసి తెలుగు వ్యక్తి చెప్పడంతోనే ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది. అక్కడే చాలా వరకు కూడా గొడవ అనేది ఎక్కువసేపు నడిచిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఎందుకు తీయాలని చెప్పేసి ఆ తమిళియన్ గొడవ పెట్టుకోవడం, తీయనని చెప్పేసి తమిళియన్ గొడవ పెట్టుకున్న క్రమంలోనే దీనికి సంబంధించి పంచాయతీ పెట్టుకుందామని చెప్పిన క్రమంలోనే ఈ పంచాయతీకి సంబంధించి శనివారం రోజున ఈ పంచాయతీ జరగాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇటు తెలుగు వర్గానికి సంబంధించి తెలుగు వాళ్ళు రావడం జరిగింది, తమిళియన్స్ సంబంధించి తమిళ వ్యక్తులు కూడా వర్గం సంబంధించి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఇదంతా కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గరే ఈ పంచాయతీ పెట్టుకుందామని పంచాయతీకి వచ్చారు. వచ్చిన క్రమంలోనే అయితే ముఖ్యంగా ఈ తెలుగువారు మాత్రం రాజీ పడదామని చెప్పేసి గొడవకి గల కారణాలకు సంబంధించి ఆ సమాధానం తెలుసుకుందామని చెప్పేసి సద్దుమణిగే విధంగానే ఈ సమస్యకి పరిష్కారం తీసుకొద్దామని చెప్పేసి తెలుగువారు వచ్చారు. కానీ తమిళియన్స్ మాత్రం వాళ్ళు ముందుగానే అంటే 2 రోజులు గ్యాప్ తీసుకున్నారు. 1వ తారీఖు ఘటన చోటు చేసుకోక 2, 3 తారీఖులలో ముందుగానే ప్లాన్ చేసుకొని నిన్న 4వ తారీఖున ఈ ఘటనకు సంబంధించి పరిష్కారం కోసం రావడం జరిగింది. కానీ తమిళియన్స్ మాత్రం కత్తులతోటి కర్రలతోటి వచ్చారు. వచ్చిన క్రమంలోనే వారిపై ఒకటేసారి అంటే మాట్లాడుకుందామని వచ్చిన తమిళియన్స్ కావచ్చు, తెలుగువారు కావచ్చు, వెంటనే తమిళియన్స్ కర్రలు కత్తులు తీసుకొని వాళ్ళపైన దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ కూడా గమనించవచ్చు. ఒక్కసారిగా మూకుముడిగా ఈ వర్గం అంతా కూడా తెలుగు వారిపై అయితే దాడికి పాల్పడ్డారు. ఆ దాడికి పాల్పడ్డ ఘటనలో భాగంగానే వెంటనే స్పందించిన అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంటనే వాళ్ళని చెదరగొట్టారు. ఇరు వర్గాల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 మంది పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కేసుతో పాటుగా బైండ్ ఓవర్ కూడా తహసీల్దార్ చేశారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఇలాంటి గొడవలకి పాల్పడకుండా ఉండేలాగా అయితే ఈ బైండ్ ఓవర్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ బైండ్ ఓవర్లో భాగంగానే ప్రజెంట్ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారని చెప్పాలి. ప్రజెంట్ పోలీసులు అయితే 20 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.